హాయ్ అండి. ఈరోజు సొరకాయ ఉల్లికారం చేస్తున్నానండి. సో, అందుకోసము ఫస్ట్ సొరకాయ పీల్ తీసేసుకొని సన్నగా తరుక్కోవాలి. ఇలా తరుక్కున్న వాటిలో పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. చేత్తో కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. అదంతా పట్టాలి కదా! సో, అది పక్కన పెట్టుకోవాలండి. అలాగే కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు అందులో మసాలా కోసము మనం ఆయిల్‌లో శనగపప్పు, మినపప్పు, ధనియాలు, అలాగే రెడ్ చిల్లీ, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలనమాట. ఇలా వేపుకున్న వాటిని మిక్సీలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే అదే ప్యాన్‌లో ఆనియన్స్, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, ఫస్ట్ ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాతనే మనం టమాటాస్ ఏసుకొని మగ్గించుకోవాలండి. సో, ఇలా వేసుకొని ఇవి మగ్గిపోయే లోపల మనము ఈ నానబెట్టుకున్న ఈ సొరకాయ ఉంది కదా! వీటిని వాటర్ తీసేసి మనము పక్కన కప్‌లోకి తీసుకుందామండి. ఎందుకంటే సొరకాయ నీరు ఊరుతూ ఉంటుంది కదా! మనం సొరకాయ ఉల్లికారం అంటే కొంచెం గట్టిగానే చేసుకుంటాం కదా! లిక్విడ్‌గా కాకుండా. అందుకే ఆ వాటర్ అనేవి తీసానండి. కానీ అవసరం పడతాయేమో అని పక్కకు పెట్టుకున్నాను. సో, ఇప్పుడు ఈ ఆనియన్, టమాటాస్ అనేవి మగ్గిపోయాయి. సో, ఇవి పక్కకు పెట్టుకొని చల్లారించుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలండి. సో, ఇవి చల్లగయ్యే లోపల మళ్ళీ అదే ప్యాన్‌లో పోపేసేసుకొని మనము ఇప్పుడు పక్కకు పెట్టుకున్న ఈ సొరకాయ పీసెస్‌ని వేసుకొని మగ్గించుకోవాలి. సో, ఈ సొరకాయ పీసెస్ అనేవి మగ్గిపోయే లోపల మనం ఇప్పుడు పక్కకు పెట్టుకున్న 2 మసాలాను ఆనియన్ పేస్ట్, టమాటాస్ కూడా మనము పేస్ట్ లాగా చేసేసుకుందాం. సో, ఇప్పుడు ఆనియన్, టమాటా మిక్సీ చేసేటప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మనం ఇప్పుడు సొరకాయ పీసెస్ మగ్గినాయో లేదో కొంచెం చెక్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న 2 మిశ్రమాలను కూడా ఈ సొరకాయ పీసెస్‌లో వేసేసుకోవాలనమాట. సో, ఇప్పుడు నేను వేసినట్టు మసాలా, అలాగే ఆనియన్, టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. సో, మనము మసాలాలో ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు మన టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం సాల్ట్ ఏసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం ఉడికొచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. సో, నేను కొంచెము లిక్విడ్ స్టేట్‌లో ఉన్నప్పుడే బంద్ చేశానండి. ఎందుకంటే అన్నం తినే టైంకి కొంచెం గట్టి పడుతుందనమాట. మనం మినపప్పు, శనగపప్పు యూజ్ చేసాం కదా! దానివల్ల కొంచెం గట్టి పడుతుంది అంతే. సో, ఇలా చూసారు కదా! ఈ స్టేజ్‌కి వస్తుందనమాట. చాలా బావుంటుందండి.